హాయ్ ఫ్రెండ్స్, ఆమ్లా పచ్చడి చూద్దాం. ఆమ్లాని తీసుకుని కడిగి తుడిచి పక్కన పెట్టుకుందాం. ఓకేనా. అండ్ దాంట్లోకి ఆవాలు, మెంతులు 1 టీ స్పూన్ అయితే ఆవాలు 1.5 టీ స్పూన్ తీసుకుని పక్కన పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ మరిగించుకుని ఆమ్లాని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు, నార్మల్గా అంటే నూనెలో వేయించుకుందాం అన్నమాట. వేయించుకున్న తర్వాత ఈ ఆమ్లాని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అంటే అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను కొన్ని ముక్కలుగాను కొన్ని ఫుల్ ఆమ్లాల్ని పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసేసుకుని తాలింపు వేసుకుందాం మనం. ఓకే, తాలింపు ఎలా వేసుకుంటారు అంటే మనకి తాలింపుకి ఏమేమి కావాలి: ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుని ఒక సైడ్ని పెట్టుకుందాం. అప్పుడు దాకా ఫస్ట్ ఇవి ఆమ్లాలన్నీ అంటే ఆయిల్లో కొంచెం లైట్గా మగ్గించి ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం అన్నమాట. ఇప్పుడు చూడండి, తాలింపులకి మనం చెప్పుకున్న ఐటమ్స్ అన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం స్మాష్ చేసుకుందాం. కొంచెం అంటే పలుకులుగా ఉన్నట్టు అలా చేసుకుని ఫస్ట్ రెడ్ చిల్లీ అంటే ఎండుమిరపకాయలని, ఆవాలు, కరివేపాకు ఇవి కొంచెం వేగిన తర్వాత మనం చితక్కొట్టిన వెల్లుల్లి ఉంది కదా, అది యాడ్ చేద్దాం. ఓకేనా. ఈ తాలింపుని తీసి పక్కన పెట్టుకుని చల్లారించేద్దాం. ఓకేనా. చల్లారేంత వరకు దాన్ని పక్కన పెట్టుకుందాం. మనం తీసుకున్నాం కదా 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాం కదా. అంటే కొంచెం మెంతులు తీసుకుంటే కొంచెం ఎక్కువగా ఆవాలు తీసుకోవాలి. మెంతులు ఎక్కువ చేదుగా ఉంటాయి కాబట్టి మనకి ఎంత క్వాంటిటీ కావాలనేది మన డిపెండెన్సీ అన్నమాట. ఓకే, అవి తీసుకుని ఒక దేక్షాలో కొంచెం లైట్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆ ఫ్రై చేసుకున్న తాలింపు గింజల్ని అంటే ఆవాల్ని, మెంతుల్ని చిన్న గ్రైండర్లో తీసుకుని జార్లో పౌడర్ చేసుకుందాం అన్నమాట. ఓకే, ఆ పౌడర్ చేసుకుంది కూడా పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మనం ఎప్పుడైతే ఫ్రై చేసుకున్నాం కదా, మగ్గించుకున్నాం కదా ఆయిల్లో ఆమ్లాన్ని, దాన్ని ఈ పౌడర్ని 1/2 కప్పు కారం, ఓకే 1/2 కప్పు కారంని కూడా సైడ్లో పెట్టుకుందాం. కొంచెం ఉప్పు కూడా, ఓకే ఉప్పుని కూడా యాడ్ చేసి పక్కన పెట్టుకుందాం. అంటే యాడ్ చేసుకోవడానికి అనమాట. ఇదిగోండి, నేనైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేస్తున్న కడాయిలోనే మగ్గించిన ఆమ్లాల్ని యాడ్ చేశాను అనమాట. ఈ ఆమ్లాతో పాటు రెడ్ చిల్లీ, ఓకే మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు, ఆవాల పౌడరు, సాల్ట్ కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి అంటే మనం ఫ్రై చేసిన ఆయిల్ అనేది లైట్గా తీసుకునే వాళ్ళు లైట్గా తీసుకుంటారు. కొంచెం డిప్ అయ్యేంత వరకు తీసుకుంటే ఆయిల్ని డిప్ అయ్యేంత తీసుకోవాలి. ఒకవేళ మీ ఆయిల్ అనేది సరిపోలేదనుకోండి, మీరు ఎప్పుడైతే మొత్తం మిక్సర్ని కలుపుతున్నప్పుడు ఆ ఆయిల్ని కొంచెం ఎక్స్ట్రా తీసుకుని కొంచెం హీట్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. నార్మల్ ఆయిల్ని యాడ్ చేయొద్దు, కొంచెం ఆయిల్ని హీట్ చేసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకే, అంటే ఎప్పుడైతే మీకు తక్కువగా అనిపించిందని చూస్తారు కదా, ఆ టైంలో ఓకే ఇవన్నీ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఓకే, ఇవన్నీ నేను ఈ కడాయిలోనే ఎందుకు యూస్ చేశానంటే తాలింపు దీంట్లోనే వేసాను కాబట్టి నేను దీన్ని తర్వాత ఒక జార్లో కానీ లేకపోతే ఒక బాక్స్లో కానీ తీసి నిల్వ ఉంచుదామని దీంట్లోనే అన్నీ కలిపేసుకున్నాను. ఓకేనా. కొంచెం నాకు నూనె సరిపోలేదు అనిపించింది, నేను హీట్ చేసి ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను. అంటే
ఆ ఆమ్లా అనేది డిప్ అయ్యేంత వరకు యూస్ చేసుకుంటే, అంటే దాంట్లో మనం కొంచెం ఒక 2-3 రోజులు దాన్ని నిల్వ ఉంచామనుకోండి. ఓకే, చూసారా నేను ఇలా కలుపుతున్నాను. కలిపిన తర్వాత నాకు ఇందాక చెప్పాను కదండీ ఆయిల్ సరిపోలేదని ఆయిల్ హీట్ చేసి వేడి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇదిగోండి కంటైనర్లో తీసుకుంటున్నాను అనమాట. ఓకే, ఫైనల్గా లుక్ చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి మీ ఇంట్లో కూడా ఆమ్లా పచ్చడిని. ఓకేనా? అంటే ఈ పచ్చడి అనమాట నిల్వ ఉంటుంది. ఓకే, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, రీల్స్ని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే ఈ ఆమ్లా పచ్చడి అనేది ఎక్కువ నిల్వ ఉండదు కాబట్టి మనం ఈ ఆమ్లాల్ని ఇలా పచ్చడి చేసుకుని, లేకపోతే ఆమ్లా క్యాండీస్ చేసుకొని, మురబ్బా చేసుకుని మనం ఒక 2-3 మంత్స్కి అలా నిల్వ ఉంచుకోవచ్చు, నెక్స్ట్ దాకా వచ్చేంత వరకు. చూడండి, నేను మొత్తం ఆమ్లా పచ్చడి ప్రిపేర్ అయిన తర్వాత ఒక కంటైనర్లో తీసుకున్నాను బాక్స్లో. ఈ బాక్స్ని మళ్ళీ నేను సపరేట్గా స్టే చేస్తానన్నమాట. ఒక 2-3 డేస్ వరకు నాననిస్తానన్నమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, టోటల్ అవుట్పుట్ అనమాట. చూద్దాం, ఒక 2-3 డేస్ తర్వాత ఓపెన్ చేసి టేస్ట్ చేసి చూద్దాం. ఓకేనా? ఫైనల్ లుక్ ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఫాలో